మాటలు గొప్పగా కనిపించి చేతలు కనుక వెనక్కిపోయి ఉంటే ప్రయోజనం ఏంటో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. నిన్న ఏఎన్ఐ వాళ్ళకి ఇంటర్వ్యూలో నేను భవిష్యత్ తరం కోసం ఆలోచిస్తున్నాను, ఇప్పటి కోసం కాదు. ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనం 2 ఏళ్ళు అయింది. భవిష్యత్ తరం కోసం ఏం చేసాం? వెంటనే ఏం చెప్తారంటే రోడ్లు వేశారు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. వీళ్ళకి డబ్బులు ఇస్తే భవిష్యత్ తరం బాగుపడిపోతుందా? రోడ్లు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉండాలి. ఒకటి వేయకపోతే జనం పక్కన పెడతారు జగన్ లాగా. అదే సందర్భంలో వేస్తే అభివృద్ధి చేస్తారుగా, వేస్తే ఓట్లు వేసేసేటట్టయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో బీజేపీ ఓడిపోకూడదు మధ్యలో. కాబట్టి రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. శాశ్వతంగా మనల్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని గుర్తుంచుకుని జగన్మోహన్ రెడ్డిని కూడా గుర్తుంచుకున్న కారణం ఏంటంటే భవిష్యత్ తరాలకి చదువు అన్నటువంటిది. భవిష్యత్ తరం ఏంటండి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ తరంలో చదువు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇదివరకు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆడపిల్లలు 6th తర్వాత మానిపించేసేవాళ్ళు, 10th క్లాస్ తర్వాత అబ్బాయిని మానిపించేసేవాళ్ళు. ఎందుకు? ఆ పై చదువులకి ఫీజులు ఎక్కడ, తర్వాత నువ్వేం ఉద్యోగాలు ఉంటాయని, ఏమి ఎలగబెడతావని అన్నటువంటిది. చదువులకి డబ్బులు ఎవడిస్తాడని కూలి పనులకు తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే ఏది వ్యవసాయ పనులకో భవన నిర్మాణ పనులకు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి దశ నుండి ఉచిత విద్య వచ్చాక, ఏ ఉచిత విద్య? గవర్నమెంట్ కాలేజీలు, స్కూళ్ళలో ఉచిత విద్య. కానీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఎంత మార్పు జరిగింది? 2006 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా చక్కగా చదువుకున్నారు కదా. వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు, కులం లేదు, మతం లేదు. అది భవిష్యత్ తరానికి నిర్దేశం. అంటే ఆనాడు అంతకుముందు రజకుల ఇంట్లో వాళ్ళు, అంటే బట్టలు ఉతికే ఇంట్లో నుంచి బట్టలు ఉతికే వాళ్ళే, కుమ్మరింట్లో కుమ్మరే. అంతకైతే ఇంకొక పని కుల వృత్తులు తప్ప ఇంకోటి ఉందా? ఇప్పుడు కూడా చంద్రబాబు గారు వెళ్ళి కళ్ళు గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడతారు, ఆదరణ గురించి మాట్లాడతారు. ఇంకా కుల వృత్తుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇవాళ ఒక క్షురక వృత్తి బదులు బార్బర్ షాపులు కూడా కాదు, ఏమొచ్చేసినాయి? బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి. అదే సందర్భంలో కుండలకి సంబంధించి పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లు వచ్చేసినాయి. కుల వృత్తుల ప్లేస్లో కార్పొరేట్లు వచ్చేస్తే ఆ కుల వృత్తులో బ్రతకడానికి వాళ్ళకి ఏమైనా మనం ఏర్పాటు చేసామా? మళ్ళీ మీరు పాత రోజులకు పోండి అని చెప్తున్నాం. కానీ విద్య వచ్చాక వాళ్ళు ఎంత బాగుపడ్డారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారే, అలాగే భవిష్యత్తు నిర్మించుకున్నారే, వాళ్ళందరూ దేశ విదేశాల్లో ఉద్యోగోపాధి పొందారే. అలాంటిది మనం ఇప్పుడు ఏం ప్లాన్ చేసాం? జగన్ వచ్చాక స్కూల్ దశలోనే డ్రాప్ అవుట్స్ని గుర్తించి అమ్మఒడి తీసుకొచ్చాడు. ఒకళ్ళే ఇచ్చారు, మేము ఇప్పుడు ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అంటున్నాం. కానీ ఇంటర్మీడియట్తో క్లోజ్ చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసాం. అవి కదా భవిష్యత్ తరాలని తీసుకెళ్లేది. ఎంబీబీఎస్లు, పిహెచ్డీలు దాకా కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. జగన్ దాంట్లో పీజీ ఎత్తేసాడు, ఇప్పుడు డిగ్రీ ఎత్తేసాం. ఇది భవిష్యత్ తరాలకు పనికొస్తుందా? భవిష్యత్ తరాల్లో మళ్ళీ కూలీలను తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఆటో డ్రైవర్గానే మిగిలితే ఏంటి ప్రయోజనం? ఆటో డ్రైవర్ కారు యజమాని అవ్వాలా? కారు డ్రైవర్ వచ్చేటప్పటికి ఇంకొక ఎదుగుదల ఉండాలా? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏం సూచిస్తున్నాం, ఏం చెప్తున్నాం? మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.